దిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన దేవుని నామస్తుతితో ప్రారంభించుకుందామా. మొరపెట్టగా ఆపద నుండి విడిపించిన దేవా స్తోత్రములు. ఇత్తడి తలుపులను పగలగొట్టిన దేవా స్తోత్రములు. ఇనుప గడియలను విరగగొట్టిన దేవా స్తోత్రములు. వాక్కును పంపి బాగు చేసిన దేవా స్తోత్రములు. తుఫాను ఆపివేసిన దేవా స్తోత్రములు. ఇశ్రాయేలీలు అవివేకులై విధేయత లేనివారుగా దేవుని కృపను తృణీకరించినందున చెరసాల్లో బందీకృతులై అన్య రాజులతో చిత్రహింసలు అనుభవించారు. వారి గడ్డు కాలమందు దేవునికి ప్రార్థించగా దయామయుడైన దేవుడు తన కృపతో వారి ప్రార్థన ఆలకించి చెరసాల నుండి వారికి విముక్తి కలుగజేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. నదులపై సముద్రంపై ప్రయాణించుచుండగా సంబంధించిన తుఫానులను నిమ్మలింపజేసి తన ప్రజలను రక్షించాడు. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపవలసిన వారై ఉన్నారు. అవివేకంతో అజ్ఞాతిక్రమంతో దేవుని విరోధంగా పాపం చేసి వ్యాధి పీడితులైరి. దేవుడు వారి మొర ప్రార్థన ఆలకించి కనికరించి తన వాక్కును పంపి బాగు చేశాడు. కనుక ఆయనకు కృతజ్ఞత తెలిపవలసిన వారై ఉన్నారు. ప్రార్థించుకుందాము. కృపా కనికరము గల దేవా, మా పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, దయగల రాజా, కృపగల తండ్రి, మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా ప్రభా తండ్రి నాయన, మొరపెట్టగా ఆపద నుంచి విడిపించే దేవుడు అయినందుకు స్తోత్రాలు. వాక్కును పంపి బాగు చేసిన దేవుడవు, తుఫానును ఆపివేసిన దేవుడవు. అదేవిధంగా నాయన, మా జీవితాల్లో నాయన మేము ప్రార్థించుండగా మా మొర ఆలకించం నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని మీ వాక్కు చేత బాగు చేసి ప్రతి ఒక్కరిని మీ కృపకు, మీ కనికరానికి పాత్రలుగా చేయమని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీస్ను మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.